హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్నాక్స్ బాక్స్లోకి స్నాక్ ఐటమ్ చెప్తున్నానండి. అటుకులు నువ్వులతో బర్ఫీ తయారు చేస్తున్నాను. బయట కొనే స్నాక్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. అటుకుల నువ్వుల బర్ఫీ తయారు విధానం చూద్దాం. 2 కప్స్ అటుకులు తీసుకోవాలి. అటుకుల్ని ఇలా జాలీలో వేసుకొని జల్లించుకుందాం. నువ్వులు 1 కప్ తీసుకొని నువ్వులు కూడా జల్లించుకోవాలండి. ఈ నువ్వుల్లో కూడా వేస్ట్ ఏమన్నా ఉంటే సపరేట్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా బెల్లం తీసుకోవాలి. ముందుగా అటుకులు వేయించుకుందాం. అటుకుల్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకుంటే మంచి స్మెల్ వచ్చిద్దండి. ఇలా వేయించుకుంటే సరిపోద్దండి. సపరేట్ చేసుకుందాం అటుకుల్ని. నువ్వులు కూడా వేయించుకుందాం. నువ్వులు కూడా నెయ్యితో వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేయించుకుందాం. ఇలా వేయించుకుంటే సరిపోద్దండి. స్టవ్ ఆపేసుకుందాం. అటుకుల్ని మిక్సీ పట్టుకుందాం. 4 ఇలాచీ తీసుకోవాలి. ఇలా బరగ్గా మిక్సీ పట్టుకునండి. అటుకుల బర్ఫీకి బెల్లం పాకం తయారు చేసుకుందాం. చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అటుకుల బర్ఫీని వేసుకోవటానికి ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకోవాలి. పాకం చెక్ చేసుకోవటానికి ఒక బౌల్లో వాటర్ వేసుకొని పాకం చెక్ చేసుకుందామండి. చూడండి, మన పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్లో వేసుకొని వేసుకున్న పాకం అంతా దగ్గరకు వచ్చి ఇలా చెక్కలాగా వస్తే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లండి. ఇక ప్రిపేర్ చేసుకున్న అటుకుల పౌడర్ని వేసేసుకుందాం. బెల్లము అటుకుల పౌడర్ కలిసేలా కలుపుకోవాలి. నువ్వులు కూడా వేసేసుకుందాం. మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్లో వేసేసుకుందాం. ఈ బర్ఫీ లైట్గా చల్లారాక స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. హెల్దీ టేస్టీ స్నాక్ ఐటమ్ రెడీ అయింది. స్టీల్ బౌల్లో కానీ, పింగాణి బౌల్లో కానీ, గాజు బౌల్లో కానీ మనం స్టోర్ చేసుకుంటే మినిమం 20 days అలా స్టాక్ ఉంటుందండి ఈ బర్ఫీ. బయట స్నాక్స్ కొనకుండా ఇంట్లోనే ఇలా స్నాక్స్ తయారు చేసి పిల్లలకి ఇచ్చామంటే ఆరోగ్యంగా ఉంటారండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.